మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆపరేషన్ కంబోడియా నిజానికి విశాఖ పోలీసుల చొరవని ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిందే. ఎందుకంటే కంబోడియాలో చిక్కుకున్న బాధితులు ఇప్పుడు తమ కుటుంబాల వద్దకు చేరి విశాఖ పోలీసులు తీసుకున్నటువంటి ఈ చొరవకి రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నిజానికి అక్కడ వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు ఎలా అయితే నిర్బంధించిన పరిస్థితులు చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మనతో పాటు ఒక కాంబోడియా బాధితురాలు కూడా ఉన్నారు. ఆమె చాలాసేపు మీడియా ముందు అక్కడ ఏం జరుగుతోంది, వాళ్ళతో ఎలాంటి సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నారు, అసలు వాళ్ళతో ఒక క్యారెక్టర్గా మలచబడుతుంది, ఇదంతా కూడా చెప్తుంటే చాలా భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం. మీరు ఇందాక చెప్పిన చాలా విషయాలు లిటరలీ కళ్ళంట మాకు నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే పీరియడ్స్ టైంలో కూడా వాళ్ళు క్షమించటం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా డోర్స్ కూడా లాక్ చేయకుండా టాయిలెట్స్కి వెళ్తున్నప్పుడు అంతలాగా మిమ్మల్ని టార్చర్ చేశారు. అంటే అసలు మీరు ఎప్పుడు వెళ్ళారు ఇక్కడి నుంచి? మార్చి 25th నైట్ 12కి ఫ్లైట్ చెన్నై నుంచి ఇక్కడికి. అంటే డైరెక్ట్గా కంబోడియా తీసుకెళ్ళలేదు తను. ఫస్ట్ కౌలాలంపూర్లో ఫ్లైట్ దిగాం మార్నింగ్ 7కి, మళ్ళీ 8కి వెంటనే హోచిమన్ సిటీకి ఫ్లైట్. 2 ఫ్లైట్స్ ఎక్కాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 10 అయింది. 10 అయిన తర్వాత క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్ కూడా మేమే ఇచ్చాము అమౌంట్ మొత్తం. తనైతే ఏమి ఇవ్వలేదు, తను అసలు లేడు, ఓన్లీ మొబైల్ కాంటాక్ట్లో ఉన్నాడు. నాతో పాటు వాళ్ళ బామ్మర్ది కూడా ఉన్నాడు. నేను అది ఆ అన్న మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాడే, అందుకే నేను తను చాలా ట్రస్ట్ చేసి వచ్చాను. వెళ్ళాను. తనైతే లేడు, వాళ్ళ బామ్మర్ది అనేసి నేమ్ కూడా వద్దు ప్లీజ్, తను కూడా సఫర్ అవ్వకూడదు. ఆ అబ్బాయి నేను కార్లో వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి నైట్ 9 అయింది. అది యాక్చువల్గా వియత్నాం అని నేను అనుకుంటున్నాను. అక్కడ దిగిన తర్వాత రూమ్లో అది తీసేయండి, రూమ్లో రేపు మార్నింగ్ జర్నీ చేద్దాము, ఇక్కడ నుంచి ఆఫీస్ దూరము, నైట్ జర్నీ వద్దనేస్తే నేను సపరేట్ రూమ్ తీసుకున్నాను. దానికి $13 ఎంతో తీసుకున్నారు. వాళ్ళు సపరేట్ రూమ్లో ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ 8 కల్లా రెడీ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 2 అయింది ఆఫీస్కి. ఫస్ట్ అయితే ఫుడ్ ఇచ్చారు, తిన్నాం మేము. తిన్న తర్వాత ఇంకా ఇంటర్వ్యూ ఇట్లానే చిన్న టేబుల్ వేసి 2 ఉన్నారు. కేరళ పర్సన్ రోని బాస్, అక్కడ చైనీస్ బాస్ ఉన్నాడు. బాస్ చెప్పకుండా రోని అతను ఇంటర్వ్యూ చేశాడు. నేను అడిగాను ఇంగ్లీష్లో వర్క్ ఏంటి సార్ అని అంటే చెప్పాడు, వర్క్ ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది, ఒక 7 డేస్లో 10 డేస్ ట్రైనింగ్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ సిస్టమ్ వర్క్ వచ్చి టైపింగ్ వస్తే చాలు అన్నాడు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, అన్న కాలింగ్ అన్నాడు కదా, ఇతను ఏంటి సిస్టమ్ వర్క్ అంటున్నాడు, సరే చూద్దాం ఒక 10 డేసే కదా అన్నాను. అన్నకి వెంటనే కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. సో సరే ట్రైనింగ్ అన్నారు కదా, అప్పటికి పాస్పోర్ట్ తీసుకోలేదు. సెకండ్ డే మార్నింగ్ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. నేను అడిగాను, నాకు ఇంకా 10 డేస్ ట్రైనింగ్ ఉంది కదా, నేను ఇవ్వను అంటే పాస్పోర్ట్ ఇస్తేనే ఆ ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఓకే అని చెప్పి సరే అందరూ ఇస్తున్నారు, నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ అలా చేసిన వాళ్ళే, సరే ఏముందిలే అన్న తెలిసిన వాడు మనకి ఇట్లా ఎందుకు చేస్తాడు అనేసి పాస్పోర్ట్ ఇచ్చేసాను. 3 డేస్ ట్రైనింగ్ అయింది. వర్క్ తెలిసిపోయింది నాకు, ఫస్ట్ డేనే తెలిసిపోయింది. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి అమ్మాయి, ఫేర్ అమ్మాయిని పిక్ తీసుకొని తన సెల్ఫీస్ అన్నీ స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత మనకి టెలిగ్రామ్స్ ఐడీస్ క్రియేట్ చేసుకోవాలి, డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, మనకి యాపిల్ ఫోన్స్ ఇస్తారు, క్రియేట్ చేసుకోవాలి. డేటింగ్ యాప్స్ యాపిల్ మొబైల్స్ ఇస్తారు మనకి, చిన్న ఈ స్టార్టింగ్ యాపిల్, నాకు ఆ సిరీస్ కూడా తెలీదు, 4-5 ఇస్తారు. ఒక్కొక్క దాంట్లో సిమ్ వేసేసి టెలిగ్రామ్ ఐడీస్ ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవటం. ఆ ప్రొఫైల్ మన ఇష్టం, ఎన్ని ప్రొఫైల్స్ కావాలంటే అన్ని ప్రొఫైల్ పిక్స్ అనమాట, మంచి ఫేర్ ఉన్న అమ్మాయిల పిక్స్, ఎన్ని క్యారెక్టర్స్ అయినా మన ఇష్టం, అది మన మైండ్ సెట్ని బట్టి టార్గెట్ క్యాపబిలిటీ, మన మైండ్ పవర్ ఎంత. ఎందుకంటే ఒక్కడికి వేరే ప్రొఫైల్ని షేర్ చేయకుండా ఆ క్యాపబిలిటీని బట్టి చేసుకోవాలని చెప్పారు. సరే ఏంటి వర్క్ ఇలా ఉంది, మరి ఏం చేద్దామని అన్నకు ఫోన్ చేస్తే, ఒక మంత్ చూడమ్మా, నచ్చకపోతే నేను వేరే దాంట్లో పెడతాను, కాలింగ్ దాంట్లో అన్నాడు. సరే అని చిన్న బ్రేక్ అండి. ఇప్పుడు మీరు అంటున్న ఈ అన్న ఈ పని అక్కడ చేయాల్సి వస్తుందని మిమ్మల్ని పంపించాడా? అతనికి కూడా నాలెడ్జ్ లేదు? అతనికి ఉంది. అతనికి నాలెడ్జ్ లేకుండానే నాకన్నా ముందు చాలా మందిని పంపించాడు కదా.
నాకన్నా ముందే విజయవాడ అబ్బాయి ఉన్నాడు, మంగళగిరి అమ్మాయి ఉంది. సో ఇంకా నాకు తెలియకుండా ఉండే ఉంటారు మేబీ. ఎందుకంటే నేను 2 months స్పెండ్ చేశాను, ఎవరితో ఏం మాట్లాడేదాన్ని కాదు. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ నాకు రాదు. బట్ ప్లస్ నాకు నచ్చలేదు నాకు వాళ్ళ బిహేవియర్. డ్రగ్స్ తీసుకుంటారు, సంథింగ్ ఏదో తీసుకొని నములుతూ ఉంటారు. నాకు ఆ స్మెల్ నచ్చక వామిటింగ్స్ అయ్యాయి. సో నాకు ఎవరితో బాండింగ్ ఎక్కువ లేదు. ఓకే. సో వర్క్ స్టేషన్లోనే వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడం అంతా లిఫ్ట్ ఉంటుంది మేడం. లిఫ్ట్ దగ్గరే జెంట్స్ అందరూ స్మోక్ చేస్తారు, డ్రగ్స్ తీసుకుంటారు, అన్నీ అక్కడే. ఈవెన్ లేడీస్ వస్తున్నారని వాష్రూమ్స్ దగ్గర నుంచి కూడా జరగరు. అలానే మొత్తుగా చూస్తారు వాళ్ళు లేడీస్కి వెళ్ళి. బట్ నన్నైతే ఎప్పుడు ఏమీ కదిలించలేదు. మనం అలా అబద్ధం చెప్పకూడదు. నన్నైతే వేరే రకంగా ఏం చూడలే. బట్ ఆ డ్రగ్స్ టైంలో ఆ ఫీలింగ్ అట్లా ఉందని మనకు అనిపిస్తుంది. నాకు చాలా భయం వేసేది. ఒకటి ఫేస్ కూడా చేశాను నేను. నైట్ 1కి రూమ్లో వాటర్ రావట్లేదు, రూమ్లో ఎవరు లేరు. రూమ్లో యాక్చువల్గా ఎవరు రారు. 12 అయిపోయిన తర్వాత రూమ్కి ఎవరు రారు. 3 దాకా కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్ళి అందరు రిలేషన్స్ ఉంటాయి కదా, మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఒక్కదాన్నే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళతో తెలుగు వాళ్ళు కూడా మింగిల్ అయిపోతారు, కలిసిపోతారు. ఎందుకంటే అలవాటు అయిపోతారు. పబ్బులకి వెళ్తారు, అవుటింగ్ తీసుకుంటారు, బాస్తో కొలాప్స్ అవుతారు. అదే మెయింటైన్ చేస్తారు బాస్తో. మినిమం 30-25 ఈ ఏజ్ వాళ్ళే ఎక్కువ. 40 అంతే, అంతకు మించి పైన ఉండరు లేడీస్. మగవాళ్ళు ఉంటారు 45 అట్లా. ఒకరోజు ఇట్లానే రూమ్లో వాటర్ రావట్లేదని నేను 1కి అప్పటికే ఫ్రెష్ అయ్యాను, తినేసాను, నిద్రపోయాను. స్టమక్ పెయిన్గా ఉంది, వాష్రూమ్కి వెళ్ళాలనేసి వెళ్తుంటే ఇంకా ఆ టైంలో చూసి, అదే ఫస్ట్ టైం నేను చూడటం అలా ఆడవాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుంటారా అని. నేను వెళ్ళిన 1 monthకి లిఫ్ట్ దగ్గర, వాష్రూమ్ దగ్గర అన్నీ ఒకే చోట మేడం. ఆఫీస్ దగ్గర లిఫ్ట్, ఎదురు పక్కన వాష్రూమ్స్ అనమాట. లేడీస్ సీటు, జెంట్స్ సీటు. అక్కడ ఇద్దరు కూర్చున్నారు, కదలటం లేదు. ఇట్లా చూస్తారు, అట్లా చూస్తారు, సీరియస్గా చూస్తారు. అమ్మ ఆ రోజు చాలా ఫేస్ చేశాను. ఎవరికి చెప్పాలో తెలియలేదు. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్దామంటే అసలు ఇంట్లో వాళ్ళకి ఈ వర్క్ అని తెలీదు. మా హస్బెండ్కి చెప్తే ఆల్రెడీ కొంచెం తెలిసింది, అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు అనేసి గొడవలు అవుతున్నాయి. ఎవరికి చెప్పాలో తెలియలా. ఇంక అట్లానే ఫోన్ లైట్ వేసుకొని వెళ్ళేసి వచ్చి అది ఒకటి ఫేస్ చేశాను నేను బాగా. ఇంకోటి డేట్ టైంలో నేను మంత్లీ 2 అయ్యాను అక్కడ. ఆ ఫుడ్కో ఆ ఓవర్ హీట్కో తెలీదు. ఓన్లీ బాస్మతి రైస్, చికెన్, బఫెలో కర్రీ. మేమైతే అది టచ్ కూడా చెయ్యము. ఆ కర్రీ వండిన రోజు చికెన్ ఇస్తారు, బట్ అది మనం తినలేము. ఓన్లీ రైస్ విత్ వాటర్ తినేదాన్ని నేను. వెళ్ళిన 2 months నేను మ్యాక్సిమం ఫుడ్ స్కిప్ చేసేదాన్ని. ఆకలేసినప్పుడల్లా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన బిస్కెట్స్, లేదంటే అక్కడ హాట్ వాటర్ మెషిన్ ఉంటుంది, కాఫీ ప్యాకెట్స్ కొనుక్కునే వాళ్ళం. ఆ కాఫీ ప్యాకెట్స్ కొనుక్కొని బిస్కెట్స్ తిని అలా అలవాటే ఆ ఫుడ్ లేకపోవటం వల్లే నాకు హెల్త్ కండిషన్ చాలా సీరియస్ అయింది. బ్లడ్ లాస్ అయిపోయింది, 6%కి పడిపోయింది. ఇవన్నీ చెప్పినా వాళ్ళు పంపించలా. ఫైనల్గా ఒక నైట్ 12కి ఎందుకో కిందకు వచ్చాను నేను. మా పిల్లలతో మాట్లాడతాను. రూమ్స్లో సిగ్నల్స్ ఉండవు, వైఫై. మీకు వర్క్ స్టేషన్లో ఫోన్స్ ఇస్తారా? ఇవ్వరు. అసలు టచ్ చేసినా ఫైన్ వేస్తారు. అసలు వీడియో కాల్స్ ఎలవ్ లేదు. మనం ఒకవేళ మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలన్నా ఫైన్ వేసేస్తారు. చూస్తే కంపల్సరీగా ఫైన్ వేస్తారు. ఒక 5 minutes లేట్ అయినా ఫైన్ వేస్తారు. వర్క్ చేయకుండా కాసేపు చేతులు ఇట్లా అనుకుంటున్నా ఫైన్ వేస్తారు. ఇట్లా బాడీ రిలాక్స్డ్గా పెట్టినా ఫైన్ వేస్తారు. ఏది చేసినా తప్పే వాళ్ళకి. అది పూర్తిగా మీ మైండ్, మీ నాలెడ్జ్ అంతా కూడా అటెన్షన్ పెట్టాలి. స్ట్రిక్ట్గా కూర్చోవాలి. వాళ్ళకి మనం బానిస లాగా అంతే. ఇప్పుడు రోజుకి ఏమైనా టార్గెట్ ఇచ్చి అది రీచ్ అవ్వకపోతే మీకు ఎట్లాంటి? రోజుకి టార్గెట్ అని కాదు. ఫస్ట్ మంత్ $800 ఇస్తామని చెప్తారు. సెకండ్ మంత్ 800 ఇస్తామంటారు, కానీ ఇవ్వరు. నాకు తెలిసి ఒక్క రీఛార్జ్ అన్నా చేయాలి. రీఛార్జ్ అంటే కస్టమర్ దగ్గర నుంచి మనం అమౌంట్ చేసుకోవాలా. అది చేయకపోతే మంత్లీ 200 డిడక్ట్ అవుతూ ఉంటాయి. అలా లీస్ట్కి $100 కూడా అవ్వచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు ఒక ఫేక్ ప్రొఫైల్. మన కెపాసిటీ బట్టి మనం ఎన్నైనా మేనేజ్ చేయొచ్చు. ఒక్కరికి తెలియకుండా ఒక ప్రొఫైల్తో చాటింగ్ అనేది. ఎక్కువగా టార్గెటెడ్ పీపుల్ ఎవరికి మిమ్మల్ని ఒక రకంగా తెలుగు భాష చెప్పాలంటే వల వేయమని మీకు చెప్తా ఉంటారు. ఎవరు మీకు కనెక్ట్ అవుతూ ఉంటారు? రిచ్ కిడ్స్, డివర్స్డ్ పీపుల్. ఓకే. అదేమంటారు, ఏజ్ పర్సన్స్, 50 years 45 years వాళ్ళు వాళ్ళ వైఫులతో మెంటల్గా సపరేట్ అయిన వాళ్ళు, ఫిజికల్ రిలేషన్షిప్ లేని వాళ్ళు,
వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళ చాటింగ్లో తెలిసిపోతుంది వాళ్ళు రిచ్చా కాదా, వాళ్ళ వర్క్ ఏంటి అనేది మనం ముందు ఇంట్రొడక్షన్లో అడుగుతాము. అడిగిన తర్వాత ఇట్లా మనం అడుగుతాం, మీ వైఫ్ ఎలా ఉంటారంటే నా వైఫ్కి నాకు కనెక్షన్ లేదు, మేము డివోర్స్డ్ అని. అట్లా ఆటోమేటిక్గా వాళ్ళే చెప్పేస్తారు. అంటే మీరు ఒక అమ్మాయి, ఈ అమ్మాయి నాకు కనెక్ట్ అయింది, సో ఒక ట్రస్ట్ ఫండ్ నడుస్తుంది కాబట్టి నేను అన్ని షేర్ చేసుకుంటే తను నాకు ఆఫర్ చేస్తుంది అన్నది. అంతే అంతే 7 days ఇస్తారు మేడం. దానికి మనకు బోర్డు ఇస్తారు, బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ డే ఇంట్రొడక్షన్, సెకండ్ డే ఇది, థర్డ్ డే ఇది, ఫోర్త్ డే ఇది, ఫిఫ్త్ డే మనీ వేయించాలి, సిక్స్త్ డే వాడి దగ్గర నుంచి మనం ఇంకా వేయించాలి అనేది ఒక టార్గెట్ అనమాట. 7 days ప్రాసెస్ అది. అట్లా ఇప్పుడు కస్టమర్ నుంచి మనీ వేయించడం అంటున్నారు, రీఛార్జ్ అని మీరు అంటున్నారు. ఏంటది అంటే ఒక పర్సన్ నుంచి ఎంత అమౌంట్ ఎట్లా చేసుకుంటారు? ఇప్పుడు ఇట్లా మనం బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకున్న తర్వాత నేను ఇట్లా ఏమంటారు సెకండ్ ఇన్కమ్ కింద ఇట్లా బిజినెస్ చేస్తున్నా నేను. నీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా, దాంట్లో నాకు చాలా మంచిగా ఇన్కమ్ వస్తుంది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను గైడ్ చేస్తా అని చెప్తే ఒక ఫస్ట్ డే ఓకే అని కొంతమంది ఇంట్రెస్ట్ చూపించి అప్పుడే అవ్వచ్చు, లేదంటే 2 days తర్వాత స్కిప్ చేసి అడగొచ్చు. ప్రాసెస్ అనమాట. నేను గైడ్ చేస్తా, కస్టమర్ కేర్ కాల్ చేస్తారు, అది ఇది అని మనం సో ఏదో ఒకటి చెప్తాం. వాడు మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి లాగిన్ పాస్వర్డ్ చెప్తూ ఉంటే వాడు లాగిన్ చేస్తాడు, అకౌంట్ క్రియేట్ చేస్తాడు, అకౌంట్లో మనీ వేస్తాడు ఐఎన్ఆర్గా. ఇవి ఇంకా టీమ్ లీడర్ తీసుకొని అవి $US చేంజ్ చేసుకొని అది ఇంకా తర్వాత నాకు ఆ వర్క్ తెలియదు. ఎందుకంటే నేను ఒక్క రీఛార్జ్ కూడా చేయలేదు. మన ఇండియా డబ్బులు నేనైతే ఎవరికి షేర్ చేయలే, చైనీస్ వాళ్ళకి. నేను లాస్ అయ్యి వచ్చాను అంతే. సో ఇక్కడ మీకులాగే చాలామంది ఇండియన్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ మన ఇండియన్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు. మొత్తం ఆర్థికంగా మనల్ని దెబ్బ కొట్టాలి అనేది ఇక్కడ ఒక పెద్ద ముఠాగా నడుస్తోంది అని కూడా మీరు ఇందాక ప్రెస్ మీట్లు చెప్పున్నారు. సో అమ్మాయిలు ఒకవేళ అక్కడ కల్చర్కి ఎడిక్ట్ అవ్వడం కానీ బాగా ఎర్న్ చేస్తున్నాం కాబట్టి ఈ పని బాగానే ఉంది అనుకునే వాళ్ళు ఎట్లా ఉంటారండి? వాళ్ళు చక్కగా ఏమంటారు పార్లర్కి వెళ్తారు, వీక్ ఆఫ్ ఉంటుంది, మంత్లీ సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే 6 నుంచి నైట్ 12 వరకు డ్యూటీస్ అనమాట. ఆ టైంలో వాళ్ళు మిడ్ నైట్ వెళ్ళి పబ్బులకి వెళ్ళి పార్లర్కి వెళ్ళి ఫేర్గా తయారై వస్తారు. సో వాళ్ళకి ఆటోమేటిక్గా కల్చర్ అలవాటు అయిపోయింది, అది ఇష్టం, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వర్క్. అది సో వాళ్ళు ఎంతవరకు హై ఎండ్గా ఎర్న్ చేస్తారు మేడం? $2,000 పర్ మంత్ ఒకళ్ళకి $4,000 పర్ మంత్కి. నేమ్స్ కాదు, వీళ్ళిద్దరు కాలర్సే అనమాట. వాళ్ళకి యాక్చువల్గా ఇంతకుముందు $800 శాలరీ, ఇప్పుడు కాలింగ్ పెట్టుకున్నారు సపరేట్గా. ఇంక ఏం చాటింగ్ చేయరు వాళ్ళు. ఒక చిన్న రూమ్ ఇస్తారు, ఒక సోఫా ఇస్తారు వాళ్ళకి. ఆ సోఫా మీద కూర్చుంటే ఎవరెవరికి కాల్స్ కావాలో ఇట్లా మేము ఉంటాం కదా స్టాఫ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాల్స్ చేయించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హిందీ రాదు, హిందీ కాలింగ్ వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అప్పుడు మాట్లాడినందుకు తనకి $2,000 శాలరీ అనమాట, డాలర్స్ శాలరీ. ప్లస్ ఈ కస్టమర్ కనుక తనకి రీఛార్జ్ చేసి మనీ ఎర్న్ చేస్తే తనకి పర్సంటేజ్ ఇస్తారు. మళ్ళీ నాలాంటి వాళ్ళని జాయిన్ చేసినందుకు పర్సంటేజ్ ఇస్తారు. అలా మంత్లీ $4,000 వరకు ఎర్న్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక ఏజెంట్ నుంచి ఒక కంపెనీ తీసుకుంటుంది, అక్కడ మీరు సరిగ్గా మీ పెర్ఫార్మెన్స్ లేకపోయినా, మీరు చెప్పిన మాట వినకపోయినా వాళ్ళు వచ్చి మరొక ఏజెంట్ ద్వారా ఇంకొక కంపెనీకి అమ్మేస్తారట. అట్లా అది జరిగింది? నేను ప్రాక్టికల్గా చూశాను మేడం. నేను వెళ్ళిన 10 daysకే 2 పిల్లలు, నాకన్నా చిన్న పిల్లలు, మగపిల్లలు, ఏజ్ తక్కువ వాళ్ళు, చిన్న పిల్లలు పాపం 24 years అనుకుంటా నాకు తెలిసి. వాళ్ళు వచ్చి 10 days అవుతుందంట. ఇక్కడ బాగాలేదు అని మరి ఏమో నాకైతే సరిగ్గా తెలీదు. వాళ్ళనైతే వేరే కంపెనీకి అమ్ముతున్నామని మటుకు గూగుల్ ట్రాన్స్లేటర్ చెప్పడం విన్నా నేను ఇంగ్లీష్లో. అది మటుకు పక్కా కన్ఫర్మ్. అది అమ్మినట్టు కూడా అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ ప్రమేయం లేదు, ఏం లేదు. తీసుకెళ్ళిపోవడం, అక్కడ వేయటం, అక్కడ వర్క్ చేయకపోతే డార్క్ రూమ్లో వేసేయటం. మిమ్మల్ని అంటే మీరు అతి తక్కువ టైం అని చెప్తున్నారు, మిగతా వాళ్ళతో కొంత బాండింగ్ ఉంది అక్కడ. వాళ్ళని ఎలా వేధించేవారు, ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? చెప్పింది చేయకపోయినా టార్గెట్ రీచ్ తిడతారు మేడం, లాంగ్వేజెస్ అర్థం కాకుండా తిడతారు, ఫైన్ వేస్తారు, శాలరీ కట్ చేస్తారు. మగవాళ్ళని కొడతారు, అంటే లేడీస్ మీద దెబ్బ వేయలేదు, మగవాళ్ళని కొడతారు, కంపల్సరీగా కొడతారు మగవాళ్ళని. బెదిరిస్తారనమాట, మిమ్మల్ని పంపించాము 1 year అగ్రిమెంట్ అయినా కానీ మిమ్మల్ని పంపించాం, మేము ఇక్కడే ఉంచుతాం మీరు వర్క్ చేయకపోతే అని. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని వాళ్ళే. ఇది
డబ్బులు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే నా పిల్లలు ఎట్లా, నా వైఫ్ ఎట్లా అనే ఆలోచనతో అక్కడ తప్పదనేసి వర్క్ చేస్తున్న వాళ్ళు. కష్టంగా అయినా ఇష్టంగా ఉంటున్నారు, తప్పదు. కొంతమందికి మనీ వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఇంకా మనం ఏం చేయలేము. విశాఖ పోలీసులు చాలా పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ చేశారని చెప్పొచ్చు, బాధితుల్ని తీసుకొచ్చారు. సో ఆ రకంగానే మీరు కూడా ఇంకా అక్కడ మీ లైఫ్ అయిపోయింది అనుకున్న తరుణంలో వైజాగ్ పోలీసులు తీసుకున్న చొరవ కావచ్చు, ఈ ఆపరేషన్ ఎంటైర్ ఆపరేషన్లో మీరు ఫ్యామిలీకి 100% సార్ వాళ్ళ హెల్ప్ లేకుండా అయితే ఏం జరగదు. కానీ సార్ చాలా మంది వదిలేసారా అక్కడ ఇంకా అసలు లేదు మేడం. కోమా స్టేజ్కి అని చెప్పిన తర్వాత లెగ్ వీక్నెస్ వచ్చేసి ఫింగర్స్ నడవటానికి కూడా కష్టంగా ఉంది. అయితే నా ఫ్రెండ్ ఒక అతను, నా క్లోజ్ ఫ్రెండ్ అంటే ఇంకా ఎక్కువే, నా చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు. తను నాకు హెల్ప్ చేశాడు, తనే నన్ను గైడ్ చేశాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు తనే గైడ్ చేసుకొని తెచ్చుకున్నాడు నన్ను. అక్కడి నుంచి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఫైనలీ ఒక్క మాట చెప్పండి, చాలామంది ఇక్కడ కాకుండా వేరే చోట మనం ప్రాంతంలో జాబ్ చేస్తున్నామంటే ఎక్కువ సంపాదించవచ్చని, లేకపోతే కుటుంబానికి కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయని మీరే చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు వేరే ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళకేంటి అనుకునే రోజులు. మీరు ఒక్కటే సింగిల్గా ఏం చెప్తారు ఎవరికైనా? ఇందాక సేమ్ రిపీట్ మేడం, నా దగ్గర అయితే వర్డ్ లేదు. మన ఇండియాలో ఉండి 10,000 శాలరీ వచ్చినా మన ఫ్యామిలీతో, మన హస్బెండ్తో, మన పిల్లలతో హ్యాపీగా ఉంటాం. చాలా గ్రేట్. అసలు వేరే కంట్రీస్కి వెళ్ళకుండా ఎవడో చెప్పేది విని అసలు మోసపోవద్దు, అంతే.